మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం మంచి డైట్ చెప్పేసేయండి, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి, దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎలా ఉండాలంటారు? ఇప్పుడు మీరు వెయిట్ లాస్ చూడండి, వెయిట్ గెయిన్ అయినప్పుడు వరకు ఎవ్వరు ఆలోచించరు. అవును, మస్తు లావ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, అరే వెయిట్ లాస్ చేసుకోవాలి ఇప్పుడు అనేసి. అవును. అయితే ఏమవుతుంది, అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ దిగదు. అయితే దీంతో మనకి ఏమర్థం అవుతుంది అంటే వెయిట్ గెయిన్ చేయడం ఈజీ, వెయిట్ లూజ్ చేయడమే కష్టం. అయితే అందుకే నేను ఒక డైట్ ప్లాన్ నా పేషెంట్లకు అందరికి ఇస్తాను. ఎవరెవరికి ఇస్తాను, ఎవరికి బీపీ ఉంది, ఎవరికి షుగర్ ఉంది, ఎవరికి వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయితే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి వస్తాయి. విమెన్ లో పీసీఓడి ప్రాబ్లంలు అవి ఇవి వస్తాయి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఒక డైట్ డిజైన్ చేసిన పేషెంట్లకు అందరికీ అదే చెప్తాను. దాంతో వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. ప్లస్ దాంతో మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. అయితే వాళ్ళకు మంచి వెయిట్ లాస్ అవుతుంది. ఒక పేషెంట్ అయితే 140 kgs ఉండే బరువు, అయినా 1.5 years 75 kgs వచ్చింది. అంటే సగం వెయిట్ లూజ్ చేసిండు ఆయన హైట్ కూడా 5'7" ఉండే. సో కరెక్ట్ వెయిట్ కి 75 kgs 1.5 years లూజ్ చేసిండు అంటే అది మంచి టార్గెట్. కొందరు ఏం చేస్తారు, ఇట్లా 5 kilos తగ్గినాము మళ్ళీ తినడం స్టార్ట్ చేయడం. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ర్యాపిడ్ గా ఉండదు. సో అట్లా అయితే ఇప్పుడు ఎప్పుడైనా మనం మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే మనం ఏ డైట్ ఫాలో చేసినా అవి ఎక్కువ రోజులు చేయలేము. మనకు ఇప్పుడు రైస్ అవాయిడ్ చేసినాం, రైస్ కనిపించగానే మనం ఆపుకోలేము. బిర్యానీ కనిపిస్తే మనం ఆపుకోలేము. అయితే ఇప్పుడు కొందరికి ఏం స్వీట్లు ఇష్టం ఉంటాయి, ఒకటేసారి గులాబ్ జామ్ తింటే 1/2 kilo కూడా తింటారు వాళ్ళు. సో మనం ఏది అవాయిడ్ చేయొద్దు. ఎప్పుడైనా మనం ఇట్లా దిమాక్లో ఇట్లా కంపల్సరీ ఇప్పుడు నేను ఈ డయట్ ఫాలో అవ్వాలంటే ఆ డయట్ 15 రోజులు 2 నెలలు ఫాలో అవుతారు. దాని తర్వాత ఎవ్వరు ఫాలో అవ్వరు. కొంచెం వెయిట్ తగ్గాము అంటే మళ్ళీ నార్మల్. ఒక దావత్ పోతే అరే నువ్వు బక్కగా అయిపోయినావు, చిక్కిపోయినావు అంటే ఖతం, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ తింటారు. సో అందుకే మనం ఏం చేయాలంటే మనకు ఏది తినాలనిపిస్తే తినాలి. దాంతో మనం వెయిట్ లాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ మనం టిఫిన్ ఏం తింటాం, ఇడ్లీలు తింటాం, దోశలు తింటాం, ఉప్మా తింటాం, అటుకులు తింటాం, ఇంకా ఇవే ఉంటాయి జనరల్ గా సౌత్ వాళ్ళైతే ఇవే తింటాం. అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే తినాలి. మనకి ఏది కావాలంటే కూడా ఇంట్లోనే తినాలి, బయట తినొద్దు. అది ఫస్ట్ రూల్. మళ్ళీ సెకండ్ రూల్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీలు ఉన్నాయి ఇంట్లో, ఇప్పుడు మీకే అడుగుతాను, మీకు బై ఛాన్స్ వెయిట్ ఎక్కువ ఉంది, మీరు బరువు తగ్గాలనుకుంటే ఉందనుకోండి ఒకసారి, ఇప్పుడు మీ ఇంట్లో ఇడ్లీలు ఉన్నాయి, డైలీ మీరు ఇడ్లీ తింటే ఎన్ని తింటారు మీ ఇంటికాడ? 2-3 లాస్ట్ జనరల్ గా డైలీ తినేవే కాబట్టి 3 తింటారు కదా. ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఇడ్లీలు 3 తింటున్నారు మీరు, బయట 2 ఉంటాయి. ఇంట్లో ఇడ్లీలు చిన్నగా ఉంటాయి కదా, మరి చిన్నగా ఉంటే కొందరు 4 తింటారు, లేకపోతే 3. సో ఇప్పుడు మైండ్ లో 3 ఇడ్లీలు తినాలని అనిపిస్తుంది, మీరు 1.5 తినేసి ఆపేసేయాలి. ఇప్పుడు మనిషికి బరువు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైతే మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ తింటేనే అవుతుంది కదా. అయితే 1.5 ఇడ్లీ తినేసి ఆపేసేయాలి. ఇంకా దాని తర్వాత ఎంత ఆకలైనా తినొద్దు. మనం అలవాటు చేసుకున్నాం ఎక్కువ తినేది. సో దాని తర్వాత లంచ్ లో ఏంది, ఇప్పుడు రైస్ తింటాం మనం, సాంబార్ కర్రీ దేంతో తిన్నా ఇంత రైస్ తింటాం అనుకోండి, దాంట్లో సగం తీసుకోవాలి. మైండ్ తోటి డైలీ మాట్లాడాలి, నీకు ఎంత తినాలనిపిస్తుంది. మనం మైండ్ తోటి మాట్లాడుకుంటాం కదా, ఎంత తినాలనిపిస్తుంది, మైండ్ ఎంత జవాబు ఇస్తే దానికన్నా ఎగ్జాక్ట్ సగం తినాలి. క్వాంటిటీ సగం తినాలి దానికి. అట్లా తినేసి మళ్ళీ ఆపేసేయాలి. ఇంకా ఆకలి ఉంటుంది. అట్లా ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు, వారం రోజులు. దాని తర్వాత బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. 1 week తర్వాత బాడీలో ఫ్యాట్ బర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. 15 రోజులు ఇట్లా చేయంగానే ఏమవుతుంది, మీరు ఎడికన్నా బయటికి పోతే మీకు అరే బక్కగా అయిపోతున్నావు అది ఇదని అనడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం డిమోటివేట్ అయిపోతాం, అరే నేను బక్కగా అయిపోయినా అనేసి మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తాం. అండ్ దీంతో హోమియోపతి మెడిసిన్ వాడాలి. హోమియోపతి మెడిసిన్ వాడితే యాక్సిలరేట్ చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని, అండ్ వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మీకు డిజైర్డ్ వెయిట్, ఇప్పుడు ఒక మనిషి
ఒక ఫలానా 10 కిలోలు ఎక్కున్నాడు, 10 కిలోలు ఎక్కువ ఉంటే ఆ మనిషి ఇప్పుడు 10 కిలోలు తగ్గిపోతాడు కదా, ఇమ్మీడియట్ గా పాత డైట్ కి పోవద్దు. ఎందుకంటే పాత డైట్ వల్లనే మనకు 10 కిలోలు పెరిగినాయి. అవును. అయితే ఇప్పుడు 1.5 ఇడ్లీ తింటుండు, దాన్ని 2 ఇడ్లీలు చేయాలి. జర వెయిట్ పెరుగుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వెయిట్ పెరుగుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు 2 ఇడ్లీలు చేయాలి. ఇప్పుడు డైలీ హాఫ్ రైస్ తింటుండే కదా మనం, దాంట్లో కొద్దిగా క్వాంటిటీ పెంచాలి. ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం వెయిట్. మన బాడీకి ఎంత సరిపోతుంది మనం అంతా తింటే వెయిట్ అందుకే పెరగదు. సో చూసుకోవాలి క్వాంటిటీ ఎంత తింటున్నాము ఏంటి అనేది. సో మధ్యలో ఆకలి అలా అనిపిస్తే ఈవినింగ్ అలా ఫ్రూట్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, సాలెడ్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్స్, బీట్రూట్స్, కుకుంబర్ ఇవన్నీ తినొచ్చు. దీని మీద కొంచెం మిరియాలు వేసుకొని తినాలి. అయితే హోమియోపతిలో మీరు మెడిసిన్ ఇస్తారా లేదంటే ఏదైనా పౌడర్స్ ఇస్తారా? హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తాం మేము. ఇప్పుడు పేషెంట్ని బట్టి ఇప్పుడు మనం పేషెంట్కి డైట్ కూడా డిజైన్ చేసి ఇస్తాం, ఎంత తినాలి ఎట్లా తినాలి అనేసి. దాంతోపాటు మనం మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఆ డైట్ని బట్టి మెడిసిన్స్ ఇస్తేనే వాళ్ళకి కరెక్ట్గా వెయిట్ లాస్ అవుతుంది. ఎన్నోసార్లు ఏమవుతుంది, ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, పీసీఓడి పేషెంట్లు ఉంటారు. సో వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి వెయిట్ తగ్గదు, వాళ్ళు డైట్ చేసినా ఏం లాభం అవుతుంది. సో అట్లా మనం మెడిసిన్ ప్లస్ డయట్, డిసీజ్ ఏంటో చూసి ప్లస్ డయట్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అట్లా. అందరికీ సేమ్ డైట్ కాకుండా అందరికీ సేమ్ డైట్ ఉండదు. ఇప్పుడు కొందరు బాడీలో ప్రోటీన్ ఎక్కువ అవసరం పడుతుంది, కొందరు డయట్ లో ఫ్యాట్ ఎక్కువ అవసరం పడుతుంది. సో అట్లా మనం ఉన్న ఫుడ్స్ లోనే మనం అడ్జస్ట్ చేసి ఇస్తాం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, సరే ఈ ప్రాబ్లం ఉందా, బ్లూబెర్రీలు తినాలి మధ్యాహ్నం, నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తినాలి, మార్నింగ్ ఓట్స్ తినాలి, ఇట్లా ఇస్తారు. ఇవన్నీ ఫారెన్ ఫుడ్స్ కదా. అవును, మనం ఎన్ని రోజులు తింటాం, ఎన్ని రోజులు పైసలు పెడతాం ఆ డైట్ లకి 12,000-15,000 అయిపోతుంది. ఆ టైం వరకు తింటాం, తగ్గాలి అన్న టైం వరకే ఓట్స్ తింటాము, సోయా మిల్క్ అన్ని తీసుకుంటాం. వన్స్ తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ మన సౌత్ బ్రేక్ఫాస్ట్, సౌత్ లంచ్ దీనికే రావాలి కదా. మన జీన్స్ లో ఏం ఫుడ్ రాసి ఉంటుంది మనకు అదే కావాలి. సో అందుకే అది చేయలేం, అందుకే చేయొద్దు కూడా, ఇంకా బిమార్ అవుతాం తర్వాత. అవును, మనకున్న క్వాంటిటీని తగ్గించుకుంటూ చూస్తూ మెయింటైన్ చేసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.